అర్జున్, ఇదిగో కిళ్ళి వేసుకో. అపర్ణ, మనం తీసుకుంది ఫుడ్ పార్సలే కదా, వాటిలో బుక్స్ ఎప్పుడు పెట్టావు? కార్లో మార్చేశాను. నువ్వు సూపర్ అపర్ణ. అక్క, అయ్యో, చేతులకి ఏమైంది చెల్లి? మిక్సీలో పెట్టాను, దెబ్బ తగిలింది. ఓ, రెండు చేతులకి ఎలా తగిలింది? అంటే మిక్సీ పనిచేస్తుందో లేదో అని ముందు కుడి చేయి లోపల పెట్టాను. మిక్సీ ఆన్ అయి వేలు కట్ అయింది. ఇంకోసారి చెక్ చేద్దామని ఎడం చేయి పెట్టాను, ఈ వేలు కట్ అయిపోయింది. ఈ తెగిన చేతులతో ఏ పని చేయలేకపోతున్నాను. అందుకని అక్క, వంట. అయ్యయ్యో, ఎంత మంచి ఛాన్స్ మిస్ అయ్యా విందు. నీ రెండు చేతులకి గోరింటాకు పెట్టాలని అర్జున్ మెహందీ తెచ్చాడు. అవునవును, చేతి వేళ్లకు కాలి వేళ్లకు సరిపడేంత తెచ్చాను. ఇప్పుడు అదంతా ఏం చేయాలి? చేముంది అర్జున్, తన రెండు చేతులు ఖాళీ లేవు కాబట్టి నా చేతులకి పెట్టు. అవును కదా, గుడ్ ఐడియా. చేతులకేం కర్మ, కాళ్ళకు కూడా పెడతాను. అది కదక్క, నేను ఇంకా ఏమీ తినలేదు, ఆకలి. చెల్లి, నా చేతులు కాళ్ళు ఎంత ఎర్రగా పండాయో నువ్వే చూడాలి. ఎందుకంటే నువ్వు ఈ ఇంటి యజమానురాలివి. ఆ హక్కు అధికారం నీకున్నాయి కాబట్టి. ఏంటి, ఏమైంది? నువ్వు చెప్పింది నిజమైంది వదినా, వాళ్ళు మనతో ఆడుకుంటున్నారు. చెప్పానా నేను? ఆ అపర్ణ జగత్ కిలాడియే, అంత ఈజీగా లొంగే రకం కాదు. నేను నమ్మలేకపోతున్నాను. అర్జున్ కూడా దాంతో ఎలా కలిసిపోయాడు? ఏ, మన ముగ్గురం కలవలే? అలాగే వాళ్ళిద్దరూ కలిశారు. అది ఇంత దెబ్బ కొడుతుందని అనుకోలేదు. నిన్ను దెబ్బ కొట్టడమే దాని లక్ష్యమే. ఈ రోజు వంట మనిషిని చేసింది, రేపు పని మనిషిని చేస్తుంది. యజమానివి అని చెప్పి అడ్డమైన చాకరీ చేయిస్తుంది. అదేం చేసినా ఈ 3 రోజులే కదా. పిచ్చమ్మా, 3 రోజుల తర్వాత అది నిజంగా ఇంట్లోంచి వెళ్ళిపోతుందనుకున్నావా? ఈ 3 రోజుల్లోపు మన ముగ్గురిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి మనమే ఈ ఇంట్లోంచి పారిపోయేలా చేస్తుంది. ఎంత తెలివైన ప్లాన్ వేసిందే, మనల్ని దెబ్బకు దెబ్బ కొట్టింది. అవునత్తయ్య, చాలా పెద్ద దెబ్బ కొట్టింది, నొప్పి బాగా తెలుస్తుంది. మొదటి రోజుకే ఇలా అంటే 3వ రోజుకి ఏమైపోతామో. అదేంటో తెలిసాక 3 రోజులు ఎందుకు ఆగుతాను వదినా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,